హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు బియ్యం పిండి మురుకులు తయారు చేద్దాం. ఇవి ఎంతో క్రిస్పీగా వస్తాయి. నేను చెప్పే విధంగా చేసి చూడండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. సింపుల్గా చేసుకోవచ్చండి. ఎక్కువ శ్రమ పడవలసిన అవసరమే లేదు. దానికి కావాల్సినవి ఒక గ్లాసు బియ్యం పిండి అండి. నేను చేసే కొలతలు. ఒక గ్లాసు వాటర్ పోసిన, కొంచెం ఓమా ఒక స్పూను, హాఫ్ స్పూను జీలకర్ర, ఒక 3 స్పూన్ల నువ్వులు వేసి మంచిగా ఇట్లా వేడి నీళ్ళలో వేసుకోవాలండి. వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇట్లా నీళ్ళు మంచిగా వేడిగా కాగాలండి. వేడిగా మంచిగా ఎసరు వచ్చేలా కాగాలి. ఇందులో మనం బియ్యం పిండి పోయాలి. కారం వేయాలి. ఒక సగం స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఇందులో బియ్యం పిండి పోసి మంచిగా వేడికి ఉప్పాలి అండి. ఇట్లా మంచిగా అయ్యే వరకు, సాఫ్ట్గా అయ్యే వరకు ఇందులోనే వేడిగా ఉంచాలి. ఈ వాటర్ అంతా దగ్గరికి రావాలి. ఇలా పొడి పొడిగా అయిన తర్వాత కొన్ని వాటర్ చల్లుకుంటా మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి, కొన్ని వాటర్ చల్లుకుంటా. అప్పుడు పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇంట్లోనే ఒక గ్లాస్ బియ్యం పిండి అండి నేను చేసే కొలతలు. తొందరగా అయిపోతాయండి. చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇదని ముందుగా వాటర్ వేసి కొన్ని వాటర్, ఎక్కువ పట్టాయండి వాటరు. కొన్ని ఒక 2-3 స్పూన్ల వాటర్ పడుతుంది అంతే. ఇట్లా మొత్తం మిక్స్ చేసి మంచిగా చపాతీ పిండిలాగా ముద్దగా చేసుకోవాలి. ఇలా ముద్దగా చేసుకొని ప్రెస్లో పెట్టి కొంచెం ఆయిల్ రాయాలండి ప్రెస్కు. అప్పుడే ఇది అనేది మంచిగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా మనకి ఇష్టం వచ్చిన సైజులో పెట్టుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎక్కువ శ్రమ పడవలసిన అవసరమే లేదు. పిల్లలకు అప్పుడప్పుడు కావాల్సినప్పుడు చేసి ఇవ్వచ్చు. ఇలా చాలా క్రిస్పీగా వస్తాయండి, గుల్లగా వస్తాయి. తింటుంటే మరీ తినాలనిపిస్తుంది. మనకి ఎంత సైజు ఎక్కువ కావాలనుకుంటే అంత సైజు పెట్టుకోవచ్చు. కొంచెము ఈ ప్రెస్కు ఆయిల్ రాయడం వల్ల తొందరగా జారుతుందండి. మంచిగా సాఫ్ట్గా కూడా వస్తుంది. ప్రెస్కు అంటుకోదండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల. ఇలా మనకు తగిన సైజులో పెట్టుకోవడమే. అన్నీ కారం, ఉప్పు అన్నీ ఒకేసారి మనకు సరిపడా వేసుకోవాలండి. మళ్ళీ తక్కువ అనిపిస్తే తర్వాత వేసుకోరాదు అండి. ముందుగానే వాటర్లో మనకు సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనకు కావాల్సినంత పిండి వేసుకొని మళ్ళీ చేసుకోవడమే. ఇలా మనకు తగినన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక సైడు ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకొని అందులో వేసుకోవాలి. మన ఇష్టం అని ఎన్ని రౌండ్లన్నా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే 3-4 అంతవరకే పెడుతున్నా. చూడండి, ముందుగా అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ పోసి వేడయ్యాక ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడం. మెల్లిగా వేసుకోవాలండి. ఇలా అన్నీ టర్న్ చేసుకోవాలి. మొత్తము ఇలానే చేసుకొని కాల్చుకోవాలండి. చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. తొందరగా అయిపోతుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరమే లేదు. అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల లోపల చేసుకోవచ్చు వీటిని.
చూడండి ఇలా మంచిగా కాలాలండి. చూడండి ఇప్పుడు మంచిగా కాలింతాయి. ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. అన్నీ ఇలానే చేసి కాల్చుకోవాలండి. లోపల గుల్లగా వస్తాయండి, మంచిగా ఇట్లా గుల్లగా బొంగులా ఇచ్చినట్టు వస్తాయి, మంచిగా ఉంటాయండి ఇలా చేసి. చూడండి మనం చిన్నప్పుడు ఇవి షాప్లో కొనుక్కొని వచ్చేవాళ్ళం, పావులాకి ₹1 కొనేవాళ్ళమండి మనం. గుర్తుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేనైతే చిన్నప్పుడు ఇలా షాప్లో కొనుక్కొని వచ్చేదాన్ని తినుకుంటూ. ఆ చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయండి ఇవి చూస్తుంటే. చూడండి ఇలా చేసుకోవాలి, అంతే.